సాయిరాజ్ మెదక్ నర్సింగ్ కాలేజీలో టాయిలెట్ ఒక్కటే, కానీ విద్యార్థులు 120 మంది. అది శుభ్రం చేయక దుర్వాసన వస్తుండడంతో విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. సరైన భోజనం లేక హాస్టల్లోకి పాములు వస్తుండడంతో భయాందోళన చెందుతున్నారు. ప్రిన్సిపల్కు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో రోడ్డెక్కిన స్టూడెంట్స్ ప్రధాన రోడ్డుపై రాస్తారోకో చేశారు. మండుటెండలో 3 కిలోమీటర్లు నడిచి కలెక్టరేట్కు చేరిన విద్యార్థులు కన్నీరు మున్నీరవుతూ అధికారులతో సమస్యలు వివరించిన విద్యార్థులకు మద్దతుగా బీజేవైఎం మెదక్ జిల్లాలో వెలుగు చూసిన ఘటన. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.